ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం సరదాగా ఒక చిన్న కథానిక బ్రహ్మ విద్య అనే దాని గురించి తెలుసుకుందాం. మనం ఎవరైనా ఏదైనా గమని ఈ పని చెయ్యి అంటే నాకు రాదంటే అదేమైనా బ్రహ్మ విద్య అని మనం ఇంట్లో నిత్యం ఆ బ్రహ్మ విద్య అంటే ఏంటి అనే విషయం గురించి చెప్పుకుంటూ ఉంటాం. రోజులో కనీసం 1-2 సార్లన్నా మనం ఆ మాట దొరుకుతూ ఉంటుంది. నలుగురం మాట్లాడుకొని కలిసినప్పుడు ఈ పని నాకు రాదు అని ఎవరైనా చెప్పి ఏమైనా బ్రహ్మ విద్యని విషయంలో చేయొచ్చు అనుకుంటూ ఉంటాం. అది కథానిక రూపంలో మనం ఆ బ్రహ్మ విద్య గురించి తెలుసుకుందాం. ఈ బ్రహ్మ విద్య అంటే మనకు చేతకాని పని గురించి బ్రహ్మ విద్య అని అవతల వాళ్ళు మనని అపహాస్యం చేయడం కానీ లేకపోతే తేలిగ్గా తీసుకోవడం కానీ అదేం కాదు చెయ్యాలని ధైర్యం చెప్తే పర్వాలేదు నువ్వు చేయగలవు అని ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వడం కానీ అని చెప్తూ ఉంటాం అన్నమాట బ్రహ్మ విద్య అన్న పదం ఉపయోగించి. అయితే దీనికి సంబంధించిన కథానిక రూపంలో ఇది ఇప్పుడు ఏంటంటే ఒక పండితుడు ఒక గ్రామంలో పండితుడు నివసిస్తున్నాడు. ఆ పండితుడు పొరుగు గ్రామం వెళ్దామని పని మీద బయలుదేరాడు. అయితే ఈ 2 గ్రామాలకి మధ్యలో ఒక నది ఉందన్నమాట అడ్డు. ఈ నది దాటి ఆ పొరుగు గ్రామం వెళ్ళాలంటే నది దాటి వెళ్ళాలి. నది దాటి వెళ్ళాలి కాబట్టి ఇంకా నది దగ్గరికి వచ్చాడు. చూస్తే బెస్తవాడు ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు, పడవ కూడా రెడీగా ఉన్నది. అయితే పడవ వస్తావయ్యా అంటే తప్పకుండానని తీస్తానన్నాడు. ఇద్దరు పడవలో కూర్చున్నారు. ఈ పండితుడేమో ఆలోచిస్తున్నాడు. ఏదో తర్క వితర్కాలు అన్నీ బుర్రలో ఏవో అతని తాలూకా పండితుడు ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఈ బెస్తవాడిని అడుగుతాడు, ఏమయ్యా నీకు తర్కం అంటే తెలుసా అని. నాకే తర్కాలు తెలియవండి అని పండితుడు అడగగానే పండితుడికి జవాబు చెప్పాడు ఈ బెస్తవాడు. మళ్ళీ ఇంకో 2 నిమిషాలు ఆగి పోనీ మీమాంస తెలుసా అన్నాడు. లేదయ్యా నాకు మీమాంస అంటే కూడా ఏమిటో తెలియదు, మాంసం గురించి అడగండి చెప్తాను కావాలంటేను. అయ్యో వెర్రివాడ మీమాంస గురించి కూడా నీకు తెలియదా, ముందు తర్కం గురించి తెలియదా అని అడిగాడు. అడిగితే అయ్యో తర్కం తెలియదు అనగానే బెస్తవాడిని 25 భాగం నీకు తర్కం తెలియలేదంటే నీ జీవితంలో 25 భాగం వృధా అయిపోయినట్టే లెక్క. అలాగే ఇప్పుడేమో మళ్ళీ నువ్వు మీమాంస అంటే కూడా తెలియదు అంటున్నావు, మీమాంస కూడా తెలియదు అనగానే అంటే ఇంకొక 25 భాగం నీ జీవితంలో వృధా అయిపోయినట్టేను. అంటే 50%, 50% వృధా అయిపోయింది నీ జీవితంలో, అవి కూడా తెలియవా నీకు అని అన్నా. ఇంకొక 2 నిమిషాలు ఆలోచించి పోనీ అవి రాకపోతే లేదు నీకు జ్యోతిషం వచ్చా అని. నాకు ఏ శాస్త్రాలు తెలియవండి, నాకు జ్యోతిషం ఏమీ తెలీదు, తర్కం తెలీదు, మీమాంస తెలీదు, జ్యోతిషం అసలే తెలీదు, నాకేం అవేమీ తెలియవు అని బెస్తవాడు జవాబు చెప్పాడు అనమాట. అయ్యో వెర్రివాడా నీకు ఇవి కూడా తెలీదా, జ్యోతిషం కూడా తెలీదా, ఇలా తెలియని వాళ్ళు కూడా ఉంటారా, 35 భాగం నీ జీవితంలో వృధావేను, ఈ శాస్త్రాలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి ఎంతో కొంత. అంటే నీ జీవితం 3 పాతికలు ఏకంగా వేస్ట్ అయిపోయినట్టే ఈ విషయాలు తెలియకపోయినందువల్ల అన్నట్టు. అవునా అని విని ఊరుకున్నట్ట బెస్తవాడు చిన్న నవ్వుకొని. కొంచెం సేపు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అయ్యేసరికి అకస్మాత్తుగాను ఒక తుఫాను సంభవించిందట నది మధ్య భాగానికి వెళ్ళేపాటికి. తుఫాను సంభవించి ఆ తుఫాను గాలికి పడవ అటు ఇటు ఊగిపోయి కెరటాలతోటి ఇంకా నీరంతా బాగా ఉప్పెనలాగా వచ్చేసిందంట పడవలోకి. పడవలోకి మొత్తం నీరంతా వచ్చేస్తుందట. ఆ టైం పడవ అటు కెరటాలకి ఊగిపోయి అసలు మనుషులు అందులో నుంచి బయటపడడం అనేది చాలా కష్టమైన పరిస్థితిగా వాతావరణం అలాగ మారిపోయింది ఒక 10 నిమిషాల్లో. ఇంకా అప్పుడు ఈ బెస్తవాడు అన్నట, బాబు గారు మీకు ఈత వచ్చా అని అడిగేట. నాకు ఈత రాదయ్యా అన్నట. ఆ పండితుడు ఈత రాదా, అయ్యో బాబు గారు ఈ ఈత రాదా మీకు, అయితే నాకు తర్కము మీమాంస జ్యోతిషశాస్త్రం ఇవి రానందువల్ల నా జీవితము 3 పాతికలు మాత్రమే వృధా అయింది. ఇప్పుడు మీకు ఈత రానందువల్ల మొత్తం 100% వృధా అయిపోయినట్టేను, మీ ఇష్టం, ఇప్పుడు ఈత రాకపోతే ఇప్పుడు పడవ మునిగిపోతున్నది అని నవ్వి అతను పడవలోంచి నీటిలోకి గెంతేసేట. ఇక మీ కర్మ అనేసి. అంటే ఇప్పుడు ఏంటి, అతనికి ఈత రానందువల్ల అతను మునిగిపోయింది, పడవ మునిగిపోయింది, పడవతో పాటు పండితుడు కూడా మునిగిపోయాడు అనమాట. నవ్వి అన్నట్ట, 3 అవి రాకపోయినా పర్వాలేదు
ఇది రావాలి ముందు, అవసరాన్ని బట్టి మనకు విద్య, అక్కడ ఉన్న టైంని బట్టి, మన పరిస్థితిని బట్టి మనం అలాంటి కష్టాల నుంచి ఎలా దాటుకోవాలో తెలుసుకొని సంసార సాగరంలో నుంచి మనిషి యొక్క తెలివితేటలు ఆ నిమిషాన్ని బట్టి, మనకు చదువు ఎంత వస్తే లాభం ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆ కష్టాన్ని దాటవేయగలిగిన సమర్థత మనిషిలో ఉండాలి. ఇది చెప్పడానికి ఈ బ్రహ్మ విద్య అన్న మాటకి ఇది అన్నమాట. అలాగా బ్రహ్మ విద్యలు మనకి రాని ప్రతి ఒక్కటి బ్రహ్మ విద్య అని మనము అనుకుంటూ ఉంటాం. అది నిమిషంలో తెలిసిన వాళ్ళకి అది చాలా సులువైన విద్య, కానీ తెలియకపోతే అది బ్రహ్మ విద్య అనమాట. ఎంతో కష్టం. ఈత రాని వాళ్ళకి ఈత రాకపోతే ఈత వచ్చిన వాళ్ళని చూస్తే అమ్మో ఇంత బ్రహ్మ విద్య మనకు రాదనుకుంటాం. అది ఈ కథ అంటే మనం ఏంటి అంటే ఎక్కడైనా సరే పరిస్థితిని బట్టి మన తెలివితేటలు ఉపయోగించి ఆ సమయస్ఫూర్తితో అక్కడున్న దాన్ని కష్టాన్ని దాటవేయగలిగిన సమర్థత మన దగ్గర ఉండాలి అని చెప్పడమే ఉద్దేశం ఈ కథానిక రూపంలో. అంటే ఎప్పుడు 20 years బ్యాక్, 20 సంవత్సరాల క్రితం మార్చి 25, 2005లోని ఈ కథానికని నేను చదవడం జరిగింది. అప్పటి నుంచి ఇది గుర్తుపెట్టుకుని నేను చాలా వరకు ఒక్కొక్కసారి మనకి ఏదైనా దీంట్లో ఇది నాకు గుర్తొస్తూ ఉంటుంది. స్వామిగా అతను గురువుగారు ఇలాంటి కథానికలు చాలా సామాన్య మానవులకి అర్థమయ్యేటట్టు మనకి చాలా బాగాను చక్కగా తెలియచేస్తుండే వాళ్ళు. నాకు చాలా ఇష్టం ఈ కథానికలు, అందులో చాలా బాగా వేస్తూ ఉంటారు. అప్పటి నుంచి కూడా నేను వీటన్నిటినీ కూడా చదివి గుర్తుపెట్టుకోవడము, పేపర్ కటింగ్లు దాచుకోవడము ఇలాంటివన్నీ చేస్తున్నాను. అందుకని ఇప్పుడు ఇది అందరికీ తెలియచేయాలి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు కాలం పిల్లలకి తెలియచేయడానికి గురించి నేను ఇది చెప్పాను. స్వామి గారు, గురువు గారి పేరు విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు. అదండి బ్రహ్మ విద్య అంటేను. ఇలాంటి కథానికల గురించి మా ఛానల్ చూస్తూ ఉండండి. రాబోయే వీడియోల్లో ఇలాంటివి చాలా విషయాలు విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు చెప్పినవే కాకుండా ఇంకా మరికొన్ని కథానికలతో మేము ముందుంటాం.